తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారికి పుష్పాలను అలంకరించి తోమాల సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నితిన్ గడ్కరీని శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశం అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా మెరుగుపడాలి అని తిరుమల శ్రీవారిని ప్రార్థించానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారని 30 ఏళ్ల అనంతరం చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా చంద్రగిరిని తీర్చిదిద్దుతానని, ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పదవీ కాలం ఉంటే 4 ఏళ్లలోనే చంద్రగిరిని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రగిరి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదానికి కూడా నాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది, ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు తిరుమలకి. అంతే, 5 ఏళ్ళ తర్వాత స్వామివారి మొక్కుకొని వచ్చా. ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా. పొన్ను దండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి.